నమస్తే విజనస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు న్యూఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీని మంత్రి రామానాయుడు కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఆమెతో పాటు జలవనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతికి సంబంధించి రావాల్సిన అనుమతుల గురించి సమీక్ష జరిపి త్వరితగతిగా ఇప్పించాలని మంత్రి రామానాయుడు కోరారు. ఆయనతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్ఎస్సీఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. శుక్రవారం భీమవరం పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 8 ప్రాంతాలు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో 3 క్యాంటీన్లను భీమవరంలో ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి పేదలు ఆకలితో ఉండరాదనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. శుచిగా శుభ్రంగా ఆహార పదార్థాలను తయారు చేసి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకు అందించడం జరుగుతుందని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భీమవరంలోని కొత్త బస్టాండ్, బుధవారం మార్కెట్, పాత బస్టాండ్, జువ్వలపాలెం రోడ్లో మొత్తం 3 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సామాన్యులకు 5 రూపాయలకే రుచి కలిగిన ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అన్న క్యాంటీన్లు అందించడం జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. శాసనసభ్యులు అంజబాబు, మాజీ రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి, జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి తదితరులు ప్రజలకు అల్పాహారం వడ్డించి ప్రజలతో కలిసి ఆహార పదార్థాలను స్వీకరించి రుచి చూశారు. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామల, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంత్రి రామరాజు, తోట సీతారామలక్ష్మి, కొడుకులపూడి గోవిందరావు, పార్థసారథి, కోల నాగేశ్వరరావు, తాతరాజు, కారుమతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా 8 చోట్ల అన్న క్యాంటీన్స్ ప్రారంభం అవుతున్నాయి. ఇది ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ని ఎంతో పేదలకు అన్నం పెట్టాలని చెప్పేసి ఇప్పుడు సిటీస్కి ఇక్కడ భీమవరం, తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాలకి చాలామంది నియర్ బై గ్రామాల నుంచి వైద్యం కోసం, చదువుల కోసం, రకరకాల పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. వారికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తినడానికి లేక ఆకలితో ఉండకూడదని చెప్పేసి అతి తక్కువ ఖర్చుతోటి ఈ క్యాంటీన్లు అన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఈరోజు భీమవరం పట్టణంలో పాత బస్టాండ్, బుధవారం మార్కెట్లో, కొత్త బస్టాండ్, బుధవారం మార్కెట్లో, పాత బస్టాండ్లో, జోలపాలెం రోడ్ల అడ్డంతిన వద్ద 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భీమవరం పట్టణంలో పనిచేసే పేదవారికి, చుట్టుపక్కల నుంచి వచ్చే పేదవారికి, వైద్య నిమిత్తం వచ్చే పేదవారికి 5 రూపాయలకే భోజనం అందించాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ రోజున మరి ఓటమి గెలవటమే కాకుండా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ కడుపు నింపే విధంగా ఒక మంచి కార్యక్రమం వేళ రాష్ట్ర వ్యాప్తంగా, మన జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రారంభించడం చాలా సంతోషం. దీనికి పాత బస్టాండ్లో ఉన్న అన్నా క్యాంటీన్ గౌరవనీయులు మన కలెక్టర్ గారు, అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు, మనం అందరం చూసాం గడిచిన 5 సంవత్సరాలుగా అందరూ ఎంత ఇబ్బంది పడ్డారో. ఇక్కడ మన భీమవరం వచ్చేటప్పటికి 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా ఉపయోగపడేది. కార్మికుడికి కానీ ఎవడైనా కష్టపడి వస్తే పేదవాడి ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండే విధంగా ఆ రోజు నా ప్లాన్ చేయడం జరిగింది.
దాదాపుగా మంచి క్వాలిటీ గల ఫుడ్ 5 రూపాయలకే పొద్దుట టిఫిన్ కావచ్చు, కరెక్ట్గా 11-11:30కి భోజనం కావచ్చు, సాయంత్రం భోజనం కావచ్చు. దాదాపుగా మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం, మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే గౌరవనీయులు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నుంచి కానీ కూటమి అంతా ఒక నిర్ణయం తీసుకుని ముందుగా ఇది ప్లాన్ చేసి రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా అన్నా క్యాంటీన్లు అనేవి స్వచ్ఛందంగా అమలు చేయాలని పట్టుదలతో నిన్న ఆగస్టు 15న మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయడం మీరు అందరూ చూసాం, మనందరం చూసాం. ఈ రోజున మన భీమవరంలో కూడా మన అందరి చేతుల మీదుగా కూడా ఇది పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఇది అందించడం చాలా చాలా అభినందనీయం. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే విద్యలో మరింత రాణిస్తారని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం తుందూరు జెడ్పీ హైస్కూల్ వ్యవస్థాపకులు మాజీ సర్పంచ్ ఆరెడ్డి వెంకటేశ్వర జ్ఞాపకార్థం వారి కుమారుడు తుందుర్తి గ్రామ సర్పంచ్ ఆరెడ్డి వెంకట సత్య వీరస్వామి నాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10వ తరగతి మొదటి 3 స్థానాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా భీమవరం శాసనసభ్యులు అంజిబాబు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎర్రంశెట్టి అప్పారావు, మెంటె నాగేశ్వరరావు, ఆరెడ్డి కాసిం, ఆరెడ్డి వెంకట సత్య వీరస్వామి నాయుడు, జితేంద్ర, ప్రధానోపాధ్యాయులు సాయిరాం, జె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం మండలం తుందూరు గ్రామంలో తుందూరు జెడ్పీ హై స్కూల్ వ్యవస్థాపకులు ఎక్స్ సర్పంచ్ శ్రీ ఆరెడ్డి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు సర్పంచ్ వెంకట సత్యనారాయణ సత్య వీరస్వామి నాయుడు గారు చేతుల మీదుగా 10th క్లాస్లో ఫస్ట్ మార్కు వచ్చిన వారికి 10,000 రూపాయలు, సెకండ్ మార్కు వచ్చిన వారికి 6,000 రూపాయలు, థర్డ్ మార్కు వచ్చిన వారికి 4,000 రూపాయలు వారి కుటుంబం పేర ఇవ్వడం జరిగింది. 10th క్లాస్లో ఫస్ట్ మార్కు బెల్లపు భార్గవి, ఈ పాపకి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 600కి 567 మార్కులు వచ్చినాయి. సెకండ్ ర్యాంకు బెల్లపు ఓజస్వి 600 మార్కులకి 542 మార్కులు వచ్చినాయి. ఈ పాపకి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ ర్యాంకు అడ్డాల రామచరణ్ తేజ్ 600కి 531 మార్కులు వచ్చినాయి. ఈ బాబుకి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారు విద్యని పోషించాలి, విద్యను అభివృద్ధి చేయాలి, విద్యావంతులను చేయాలి, అందరూ చదువుకుంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని ఆలోచన చేసి చక్కని ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇచ్చిన పిలుపుతో గ్రామస్తులు దాతలుగా మారి ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమని కలెక్టర్ నాగరాణి అన్నారు. గుండెలో దివంగత కలిదిండి అబ్బాయిరాజు జన్మభూమి ఉద్యానవన ప్రారంభోత్సవం గురువారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ 2000లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యానవనాన్ని ప్రారంభించారని తెలిపారు. దీని అభివృద్ధికి రఘురామకృష్ణంరాజు చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. ద్వారంపూడి నారాయణ రెడ్డి లాంటి పలువురు దాతల స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు కరిమెరక నాగరాజు, గ్రామ అధ్యక్షులు కాగిత బుజ్జి, ఇతర నాయకులు నెల రోజులు శ్రమించి ఉద్యానవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని రఘురామకృష్ణంరాజు అన్నారు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు మంత్రి రామరాజు, మాజీ మంత్రి కలిదిండి అబ్బాయిరాజు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం మండలాధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన దాతలకు కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజులు జ్ఞాపికలు ఇచ్చి సన్మానించారు. అది కూడా త్రిపుల తీయవా మీదుగా కేక్ కటింగ్ చేసి వారి ఆశీస్సులు చేయవలసిందిగా బాగా రండి ఎలాగా సార్
సార్ సైడ్ సైడ్ పిల్లల కోసం గ్రామస్తులంతా కూడా కలిసి వచ్చి చేసుకునేది ఈ పార్క్ చాలా సంతోషం. 2000 సంవత్సరంలో మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిన ఈ పార్కు చాలా కాలం మధ్యలో పనిచేయకపోవడం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ముందుకొచ్చి ఈ పార్క్ని డెవలప్ చేసుకోవడం పిల్లలకి, యువతకి అందరికీ కూడా చాలా మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ సెల్ ఫోన్లో ఆన్లైన్ గేమింగ్ తప్పితే ఇంకో ప్రపంచం లేని ఇలాంటి సమయంలో ఇలాంటి ఓపెన్ ఏరియాస్లో అవుట్డోర్ గేమ్స్, బ్యాడ్మింటన్, క్రికెట్కి నెట్ ప్రాక్టీస్కి అని చాలా చిన్నపిల్లలకి అందరికీ కూడా చాలా మంచి గేమ్స్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా బాగుంది. మరి ఆగస్టు 15వ తారీఖు పునఃప్రారంభించుకోవటం కలెక్టర్ గారి చేతుల మీదుగా ఎంతో సంతోషంగా ఉంది. సుమారు ఒక 35 రోజుల క్రితం నేను ఈ రోడ్డు మీద వెళ్తూ అప్పట్లో పార్క్ ఉన్నట్టు గుర్తు, ఏమైపోయింది ఆ పార్క్ అంటే పక్కనే ఉందన్నారు. పక్కనే ఉందరా మటన్ కొట్టు, చికెన్ కొట్టు అంటే వెనకాల ఉందండి అదే పార్క్ అంటే అప్పటికప్పుడు ఆగి ఆ ఎండిఓ గారిని పిలిచి ఇమ్మీడియట్గా రేపు పొద్దుటికల్లా మనం ఈ ఆక్రమణలన్నీ తీసి ఈ పార్కుని మనం బాగు చేస్తున్నాం అని చెప్పి ఆక్రమణలు తొలగించమన్న తర్వాత 2 రోజుల తర్వాత మా కరిమరక నాగరాజు మొత్తం అందరూ ఇక్కడ అసెంబ్లీ అయ్యి మనం ఏమేం చేయాలి, ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ద్వారంపూడి రెడ్డి గారు ఇంకా చాలామంది ఇక్కడ పెద్దలందరూ ఈ పర్టికులర్ యాక్టివిటీ, నేనైతే యాక్చువల్గా మా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుందని అనుకున్నా, దానికి రెడీ అయ్యాం. కానీ ఎవరికి వాళ్ళు ముందుకొచ్చి ఒక స్ఫూర్తితో మరి ఇంత అద్భుతంగా నేను ఊహించిన దానికన్నా కూడా ఇంకా బాగా రకరకాల స్పోర్ట్స్ ఫెసిలిటీసు, ఇప్పుడు మరి సెమీ ఇండోర్ షటిల్ కోర్ట్ ఫెసిలిటీతో సహా పిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడు వచ్చినప్పుడు చూసాం. ఎంతోమంది పిల్లలు ఎంతో సరదాగా ఆడుకుంటా ఉంటే చాలా సంతోషం అనిపించింది. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా టి రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. వీరి సర్వీస్ ప్రారంభంలో అసిస్టెంట్ కలెక్టర్గా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో సబ్ కలెక్టర్గా పనిచేస్తూ పదోన్నతిపై నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్గా వెళ్లారు. అక్కడ నుండి ఎన్నికల అనంతరం శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బదిలీపై వెళ్ళగా అక్కడ 2 నెలలు పనిచేసిన అనంతరం ఇటీవల జరిగిన ఐఏఎస్ బదిలీలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేరుగాంచిందని, వ్యవసాయ అనుబంధ రంగాలను పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. రైతులకు ఇబ్బందులు లేని విధంగా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. శ్రావణ శుక్రవారం పర్యటన సందర్భంగా అత్తిలి మండలంలో అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు ఇండ్ల వద్ద వరలక్ష్మి వ్రతం ఆచరించి అనంతరం అమ్మవార్ల ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా పండ్లు, పూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పూల ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్యుడు కొనుగోలు చేసే స్థితి లేదని వినియోగదారులు వాపోయారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తణుకు నియోజకవర్గంలో మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. ముత్తైదువులకు వాయినాలు సమర్పించి ప్రతి ఇల్లు సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో వెళ్లాలని మొక్కున్నారు. మహిళలు అమ్మవార్ల ఆలయాన్ని సందర్శించడంతో మహిళా భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. महादेव शंभो शंकर गोविंदा जय बोलो माता महारानी की जय। Satya, Venkatesh, Sirisha,
అసలు మిమ్మల్ని అలా పేరెంట్స్ వస్తారు. అట్లా ఎక్కువ కింద కేరళలోని వాయనాడులో భారీ వర్షాలకు సంబంధించిన ఆకస్మిక వరదలకు కొండ చర్యలు విరిగిపడడంతో సంబంధించిన విలయానికి కలత చెంది బాధితుల సాయార్థం తన వంతు సాయంగా తణుకులోని హనీఫ్పేట మసీద్ తరపున డాక్టర్ హుస్సేన్ అహ్మద్ ఇతర ముస్లిం మత పెద్దలు కేరళ సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ పేరున ₹1,00,000 చెక్కును తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణకు అందజేశారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లకు విరాళంగా తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ నిమ్మలపూడి సూర్యరాజు దంపతులు ₹50,000, డాక్టర్ హుస్సేన్ అహ్మద్ ₹25,000 చెక్కులను అంట క్యాంటీన్ ట్రస్ట్కి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. కేరళలో వాయనాడులో జరిగినటువంటి ల్యాండ్ సైడ్ ట్రాజడీలో దాదాపు 400 మంది పైగా చనిపోయినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు అటువంటి ఆపదలో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ఎవరైతే సర్వైవ్ అయ్యారో వారి కోసం అనేక మంది స్వచ్ఛంద సంస్థలు కానీ, అనేక మంది ప్రముఖులు కానీ, రాష్ట్రాలు కానీ వారికి ఇతోధికంగా సహాయం చేసి వారికి అండగా నిలబడటం జరిగింది. అదేవిధంగా మన తణుకు పట్టణానికి చెందినటువంటి హనీఫ్పేట మసీదు పెద్దలందరూ కూడా కలిసి ₹1,00,000 కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా ఇవ్వడానికి ముందుకు రావటం వారి దాతృత్వానికి నిదర్శనాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆపదలో ఉన్న వారి కోసం ముందుకు వచ్చి వారిని ఆదుకోవడానికి హనీఫ్పేట మసీదు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎక్కడో కేరళలో జరిగింది మనకెందుకులే అని చూస్తూ ఉండకుండా ఎంతో పెద్ద మనసుతో ఈరోజు వారి మనసు చెలించి వారిని ఆదుకోవాలి, వారికి ఏదో విధంగా అండగా ఉండాలనే ఆలోచనతో వారికి సహాయం ₹1,00,000 ఈరోజు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషం. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించి అక్కడ బాధితులు ఉపయోగపడే విధంగా కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా మూసివేసినటువంటి అన్నా క్యాంటీన్స్ని మరలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పునఃప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రజల నుంచి కూడా విరాళాలని సేకరించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి వారు స్వచ్ఛందంగా అన్నా క్యాంటీన్లకి మా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్లు కూడా ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్లు ప్రభుత్వాలు మారినా నిరంతరం నడిచే విధంగా చేయడానికి ఈరోజు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఈరోజు దానికి విరాళాలు ఇచ్చేవారిని కూడా ప్రోత్సహిస్తూ స్వచ్ఛంద సంస్థలు కానీ, సేవా తత్పరత ఉన్న వారిని కానీ వారందరినీ కూడా ప్రోత్సహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తణుకులో మొట్టమొదటిగా డాక్టర్ నిమ్మలపూడి రాజు గారు వారి కుటుంబ సభ్యులు కూడా ₹50,000 అన్నా క్యాంటీన్కి ఇవ్వటం చాలా సంతోషం తెలియజేసుకుని వారు కూడా చెక్ రూపంలో ఈరోజు అన్నా క్యాంటీన్కి విరాళాన్ని అందించి వారి సహృదయతని చాటుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.
తణుకులో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు స్ఫూర్తితోనే అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తున్నట్లు తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 100 క్యాంటీన్లో భాగంగా తణుకులో ప్రారంభిస్తున్నామని తెలిపారు. తణుకు సొసైటీ రోడ్లో ఆధునీకరించిన భవనంలో దీన్ని ప్రారంభించారు. అల్పాహారంతో ప్రారంభమైన క్యాంటీన్లో ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందించనున్నారు. సుమారు 350 మందికి పైగా ప్రతిరోజు ఇక్కడ అల్పాహారం భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడానికి నందమూరి తారక రామారావు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లు ప్రారంభించారని గుర్తు చేశారు. తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి సోమి రాంబాబు, అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు ఆదినారాయణ, భీమవరం వెంకట సుబ్బారావుకు పచ్చిపాల కృష్ణమూర్తి చిరు సత్కారం చేశారు. అనంతరం పేదవాడితో కలిసి టిఫిన్ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ ఆర్మీల రాధా 500 రోజుల పైనే అన్న సప్లై చేశాడు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశాడు అనే దానికి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టడానికి ఒక ఉదాహరణని ఈ సందర్భంగా చెప్పొచ్చు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా భోజనం చేయాలి అనే ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ప్రతి పేదవాడికి, కార్మికులకు, కర్షకులకు భోజనం పెట్టడం ప్రారంభించి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనకు అనుగుణంగా మరలా ఈరోజు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ నెలాఖరికి మరొక 80 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం దాదాపు 350 మందికి వచ్చే విధంగా ప్రతి పూట కూడా 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే విధంగా ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలందరికీ వారి ఆకలి తీర్చడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి దాతలు కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఈ అన్నా క్యాంటీన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు కడుపు నింపే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈరోజు అన్నా క్యాంటీన్లకి విరాళాలు అందించి పేదవారికి బాసటగా నిలవాలని తణుకు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు రాబోయే రోజుల్లో అత్తిల్లో ఒక అన్నా క్యాంటీన్, వేల్పూర్లో ఒక అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇరగవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఏ శ్రీనివాస్ విధుల్లో చేరారు. గతంలో సాధారణ ఎలక్షన్లో భాగంగా ఇరగవరం మండలం నుండి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం బదిలీపై వెళ్లారు. తిరిగి మళ్లీ బదిలీపై ఇరగవరం ఎంపీడీఓగా విధుల్లో చేరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.